వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి మధ్యయుగ భారతదేశ చరిత్రను మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మధ్యయుగ భారతదేశ చరిత్రలో అసలు ఏ విధంగా ప్రారంభమైంది, అసలు ఇస్లాం మతం మన భారతదేశంలోకి ఏ విధంగా ఎంటర్ అయింది, ఆ ఎంటర్ కావడం వల్ల ఇస్లాం మతం యొక్క ప్రభావం మన హిందూ మతం మీద అనగా మన భారతదేశం మీద, భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇస్లాం మతం మీద అనగా అరబ్బుల మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపాయి అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకుండా పుస్తకాల్లో ఉన్నట్టుగా నేర్చుకుంటున్నారు. గతంలో ఈ ట్రెండ్ కొనసాగేది, ఇప్పుడు ప్రశ్నాపత్రాల తీరు మారింది. మనకు కాన్సెప్ట్ అర్థం కావాలా, అసలు భారతదేశం మీదకి అరబ్బులు ఎందుకు దాడి చేశారు, అరబ్బుల తర్వాత మన భారతదేశం మీదకి దండయాత్ర సాగించిన ముస్లింలు ఎవరు, ఇట్లాంటి వాటి మీద కాన్సెప్ట్ మీద ప్రశ్నలు అన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ముఖ్యంగా భారతదేశం మీదకి అరబ్బుల దండయాత్ర మొదటి చాప్టర్లో మనకు కావాల్సింది ఏంటంటే అసలు భారతదేశం మీదకి అరబ్బుల దండయాత్ర ఎందుకు సాగించారు. సరే, ఈ భారతదేశం మీదకి అరబ్బులు దండయాత్ర సాగించడానికంటే ముందే మనకు ఇస్లాం మతం అనేది ఉంది. ఆ ఇస్లాం మతం గురించి నేర్చుకొని తర్వాత దాని దగ్గర, ఎందుకంటే ఇస్లాం మతం మీద కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే కొన్నిసార్లు ఎన్నోసార్లు అడిగాడు, వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. సరే జాగ్రత్తగా, అసలు ఇస్లాం మతం ఏ విధంగా పుట్టిందో ఒకసారి చూద్దాం. సరే, యాక్చువల్గా ఇస్లాం మతం రాకముందే అరబ్బులు అనేవాళ్ళు ఉన్నారు. అరబ్బు జాతి అనేది ఉంది. అయితే ఈ అరబ్బు దేశానికి సంబంధించిన అరబ్ అంటే సౌదీ అరేబియా ఇట్లా ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటిని అరబ్ దేశాలు అంటారు. ముఖ్యంగా ఆసియా ఖండంలో నైరుతి ప్రాంతాన్ని అంతా కూడా మనం ఏంటంటామంటే అరబ్ దేశాలు అంటాం. ఈ అరబ్బులు ఎట్లా ఉండేవాళ్ళంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో తెగలుగా నివసిస్తూ, అనాగరికంగా నివసిస్తూ, విగ్రహారాధన కూడా చేస్తూ. సరే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను ఇస్లాం మతం ఇంకా ఆవిర్భవించలా. ఇస్లాం మతం ఆవిర్భవించడానికంటే ముందు అరబ్బులు ఏ విధంగా ఉన్నారంటే అరబ్బులు వివిధ తెగలుగా ఉండి విగ్రహారాధన చేస్తూ ఆ మూఢాచారాలతో బ్రతుకుతూ ఉన్నారు. ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నటువంటి అరబ్బులందరినీ ఏకం చేసిన ఘనత ఎవరికి చెందుతుందంటే మహమ్మద్ ప్రవక్తకు చెందుతుంది. మరి మహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్రను 2 సార్లు నేర్చుకుని 2-3 మాటల్లో కంప్లీట్ చేసి ఇస్లాం మతం ఏ విధంగా ఆవిర్భవించిందో మాట్లాడదు. సరే, ఈ విధంగా ఉన్నటువంటి అరబ్ కంట్రీస్లో, ఈ విధంగా ఉన్నటువంటి అరబ్ జాతీయుల్లో ఒక తెగ ఏంటంటే కురేషీ తెగ. చాలా ఇంపార్టెంట్, ఈ తెగను గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడే మాట్లాడిన అరబ్ ప్రాంతాలలో అరబ్బులందరూ కూడా వివిధ తెగలుగా నివసిస్తున్నారు. అందులో ఒక తెగ పేరు ఏంటంటే కురేషీ తెగ. ఈ కురేషీ తెగకు చెందినటువంటి అబ్దుల్లా అమీనా అనేటువంటి 2 దంపతులకు, సార్ మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లో వాళ్ళ తల్లిదండ్రులు లేవని అడగడం, నేను ఎగ్జామ్ చెప్తున్నా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ అబ్దుల్లాకు అమీనా అనేటువంటి దంపతులకు క్రీస్తు శకం 570వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త, సార్ మనం అప్పుడు ఆయన ప్రవక్త అనే మాట ఏం లేదు, జస్ట్ మహమ్మద్ జన్మించాడు. 570వ సంవత్సరంలో మహమ్మద్ ఎక్కడ జన్మించాడంటే సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతంలో జన్మించాడు. సార్ మక్కా తెలుసు మనందరికీ, మక్కా మసీదు చాలా ప్రత్యేకమైనటువంటి మసీదు. సరే మాట్లాడదాం. క్రీస్తు శకం 570లో మక్కా నగరంలో ఉన్నటువంటి కురేషీ తెగకు చెందినటువంటి అబ్దుల్లాకు అమీనాకు మధ్య జన్మించిన వ్యక్తే 570లో ఎవరంటే మహమ్మద్. మరి జన్మించినటువంటి మహమ్మద్ జన్మించిన తరువాత తల్లిదండ్రులు కొద్ది కాలానికే మరణించడం జరిగింది. దీంతో ఈ మహమ్మద్ యొక్క మేనమామ, సార్ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ మనకు ఈ మహమ్మద్ ప్రవక్త తర్వాత, ఆయన ప్రవక్త అయిన తర్వాత మనకు ఇంపార్టెంట్ వస్తారు. సరే, అబు తాలిబ్. ఈ అబు తాలిబ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తల్లిదండ్రులు 2 చనిపోతే, ఈ మహమ్మద్ యొక్క తల్లిదండ్రులైన అబ్దుల్లాను అమీనా 2 చనిపోతే, ఈ అబు తాలిబ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తన మేన అల్లుడైనటువంటి మహమ్మద్ను పెంచి పెద్ద చేశాడు. అయితే ఆ కాలంలో చదువు సందులు ఏముండవు కాబట్టి ఈ మహమ్మద్ ఏం చేశాడంటే ఒక పేదరికం కారణంగా మహమ్మద్ను ఈ మక్కా నగరంలో ఒక డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేటువంటి, ఆ కాలంలో బాగా, ఇప్పటికే డ్రై ఫ్రూట్స్ కంటే మనం ఆ ప్రాంతాలే అరబ్ కంట్రీసే బాగా ఫేమస్గా ఉంటాయి.
ఒక డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేటువంటి ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు ఖదీజా. సార్ ఆమె పేరు ఖదీజా, గుర్తుపెట్టుకోండి. ఈమెకే ఇంకో పేరు ఆయేషా అని కూడా అంటారు. ఖదీజా లేదా ఆయేషా ఒక డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేటువంటి మహిళ దగ్గర ఈ మహమ్మద్ ఏం చేస్తాయంటే ఆమె షాప్లో ఒక మామూలుగా షాప్ కీపర్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మహమ్మద్ వచ్చినటువంటి వేళ విశేషమేమో అప్పటి వరకు వ్యాపారం చాలా తక్కువగా జరిగేదానికి ఒక్కసారిగా ఈయన వస్తానే విపరీతమైనటువంటి లాభాలతో ఆమె దూసుకెళ్తుంది. అంటే వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఖదీజా లేదా ఆయేషా అనేటువంటి మహిళ ఏం చేస్తుందంటే మహమ్మద్ని వివాహం చేసుకుంటుంది. తన షాప్లో పనిచేయడానికి వచ్చినటువంటి మహమ్మద్ను వివాహం చేసుకుంటుంది. మరి ఈ విధంగా జరుగుతున్న క్రమంలో వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి కూడా జన్మిస్తుంది. ఆమె పేరు ఫాతిమా. సార్ ఈ పేర్లన్నీ అవసరమా అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి అమ్మాయి పేరే ఫాతిమా. సార్ అబూ తాలిబ్ అనేవాడు మామ. మహమ్మద్ యొక్క మామ పేరు అబూ తాలిబ్. ఈయన మేనమామ. సార్ ఈ ఖదీజా చూడండి, ఖదీజా లేదా ఆయేషా వీళ్ళ నాన్న అంటే మహమ్మద్కు భార్య అయినటువంటి వాళ్ళ తండ్రి అనగా మహమ్మద్ కూడా మామ అవుతాడు అబూబకర్. వెరీ 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 ఇంపార్టెంట్. అబూబకర్ మనకు వస్తాడు ఎక్కడ ఖలీఫా దగ్గర వస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ పాత్రలన్నీ చాలా ఇంపార్టెంట్. అబ్దుల్లా అమీనా అనే దంపతులకు క్రీస్తు శకం 570వ సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో మహమ్మద్ జన్మించాడు. అయితే చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోవడంతో వాళ్ళ మేనమామ అయినటువంటి అబూ తాలిబ్ పెంచి పెద్ద చేశాడు. ఇటువంటి క్రమంలో మహమ్మద్ ఒక షాప్లో పనిచేయడానికి వెళ్ళాడు. ఆ షాపు యజమాని పేరు ఏం పేరంటే ఖదీజా లేదా ఆయేషా. ఈమెనే ఇతను వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పుట్టినటువంటి అమ్మాయి పేరే ఫాతిమా. సరే, ఈ అబూబకర్ ఎవరంటే ఈ ఖదీజా యొక్క నాన్న పేరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో మహమ్మద్ ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అరబు తెగలు మూఢాచారాలతో విగ్రహాల ఆరాధన చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఏకం చేయడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా ఆ ఏకం చేయడానికి ప్రయత్నించే క్రమంలో సార్ జాగ్రత్తగా 632వ సంవత్సరంలో క్రీస్తు శకం 632, ఆయన పుట్టింది 570. 632వ సంవత్సరంలో ఈ మక్కా నగరంలో ఉన్నటువంటి కొత్త అరబ్ జాతికి సంబంధించిన ఆ అరబ్ తెగకు సంబంధించిన పెద్దలు ఏం చేశారంటే వీడు అనగా మహమ్మద్ మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడానికి ఈ అరబ్ తెగ వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఏం చేస్తారంటే ఈ మహమ్మద్ను పారిపోయేలా చేస్తారు. ఎక్కడికి చేస్తారంటే మదీనా నగరానికి పారిపోయేలా చేస్తాడు. సార్ జాగ్రత్తగా వినాలా, మదీనా నగరానికి పారిపోయేలా చేస్తాడు. మదీనా నగరానికి ఎందుకు సార్ చేస్తాడంటే ఈ మహమ్మద్ ఏం చేస్తాడంటే మక్కా నగరంలో ఒక పర్వతం ఉంటుంది, కాబా. వెరీ 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 ఇంపార్టెంట్. హజ్ యాత్ర అంటే ఏందో కాదు చెప్తా. ఈ పర్వతం సార్, ఈ కాబా పర్వతం దగ్గర ఒక రాయి ఉంటుంది. ఆ రాయి మీద కూర్చొని ఏం చేస్తాడంటే ఆయన ధ్యాన నిమగ్నమవుతాడు. ఆ ధ్యాన నిమగ్నమయ్యే క్రమంలో ఆయన దేవుడైనటువంటి అల్లా ఒక వాణిని వినిపిస్తాడు. అల్లా ఈయనకి ఏం చేస్తాడంటే మన బుద్ధుడికి కదా జ్ఞానోదయమైనట్టు ఈ కాబా పర్వతం దగ్గర ఈ మహమ్మద్ జస్ట్ ప్రవక్త కాదా, ఈ మహమ్మద్ కాబా పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక రాయి దగ్గర కూర్చొని ధ్యాన నిమగ్నమై ఉంటే అంటే ఆకాశంలో నుంచి అల్లా ఏం చేస్తాడంటే ఈయనకు కొన్ని సూక్తులు అంటే కొన్ని మంచి లక్షణాలు కొన్ని ప్రవక్తలు ఏం చేస్తాడంటే ప్రవచనాలు అనుకోండి సార్, కొన్ని ప్రవచనాలు పంపిస్తాడు అంటే నేర్పిస్తాడు. ఎప్పుడైతే కాబా పర్వతం దగ్గర ప్రవచనాలు విన్నటువంటి మహమ్మద్ ఏం చేస్తాడంటే ఈ విధంగా మూఢాచారాలు ఈ విధంగా అనాగరికంగా ఉన్నటువంటి ఈ అరబ్ జాతి ప్రజలందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకన్నీ మంచి మాటలు చెప్తాడు. దీన్ని గమనించినటువంటి అరబ్ తెగకు చెందిన పెద్దలు ఏం చేస్తారంటే ఈయన తరిమేస్తారు. ఎక్కడికి తరిమేస్తారు? మదీనాకు తరిమేస్తారు. మక్కా నగరం పక్కన ఉన్నటువంటి మదీనాకు తరిమేస్తారు. ఆ మదీనా నగరంలో కొంతమంది వ్యక్తులను కూడగట్టుకొని తిరిగి మక్కా నగరానికి వచ్చి ఆ మక్కా నగరంలో ఉన్నటువంటి ఈ మత పెద్దలను అంటే అప్పటికే తెగ పెద్దలను అందరినీ సంహరించి అరబ్ జాతి ప్రజలందరినీ ఏకం చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇదంతా పాత్రలు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మహమ్మద్ ప్రవక్త ఈ మహమ్మద్ ప్రవక్త నాకు చెప్పినటువంటి అల్లా ప్రకారం పంచసూత్రాలు పాటించాలి సార్. ఆ పంచసూత్రాలు కూడా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ మహమ్మద్ ప్రవక్త ప్రజలకు ఏం చేస్తారంటే అరబ్ జాతి ప్రజలందరినీ అరబ్ తెగ ప్రజలందరినీ ఏకం చేయడం జరిగింది. ఏ విధంగా ఏకం చేస్తారంటే ఇదిగో మీరు విగ్రహారాధన చేయొద్దండి,
మూఢనమ్మకాలు చేయొద్దండి. ఇదో నాకు అల్లా అనేటువంటి దేవుడు ఏం చేశాడంటే అల్లా అనేటువంటి దేవుడు కొన్ని ప్రవచనాలు ఇచ్చాడు. ఆ ప్రవచనాలను మీరు పాటించండి. వాటిని పంచసూత్రాలు అంటారు. సార్ మీకు గుర్తుకుందా? పంచ కళ్యాణీలు ఉన్నాయి. ఎక్కడ? బౌద్ధ మతంలో. సార్ పంచ వ్రతాలు ఉన్నాయి. సార్ పంచ కళ్యాణాలు ఉన్నాయి, పంచ వ్రతాలు ఉన్నాయి. సార్ ఇక్కడ పంచసూత్రాలు ఈ ఇస్లాం మతంలో ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి పంచసూత్రాలు అంటే ప్రజలకు చెప్పాడు. ఆయన మదీనా నుంచి తిరిగి మక్కాకు వచ్చి మక్కా ప్రాంతంలో కొన్ని అరబ్ తెగలందరినీ ఏకం చేసి ఆయన ఏం చేశాడంటే కొన్ని పంచసూత్రాలు చెప్పడం జరిగింది. ఆ పంచసూత్రాలు ఏంటో ఒకసారి జాగ్రత్తగా విన్నాం. పంచసూత్రాల్లో నెంబర్ 1 ఫస్ట్ తాహిద్ను కలిగి ఉండాలి. తాహిద్ అంటే ఏంటంటే విశ్వాసం. సార్ ఏంది సార్ విశ్వాసం అంటే? దేవుని యందు విశ్వాసం. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరంటే అల్లాయే. కాబట్టి మీరందరూ దేవుని యందు ఖచ్చితంగా తాహిద్ను కలిగి ఉండాలి. సార్ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీరందరూ మీకు దేవుడు ఉన్నాడు, మనందరికీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పేరు ఏంటంటే అల్లా. ఈయన ఏక భగవానుడు అనగా ఒక్కడే దేవుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సార్. ఆయన స్థాపించిన మతం ఏంటంటే ఇస్లాం. అంటే ఏమైనా ఆయన్ను అనుసరించే వాళ్ళందరూ ఇస్లాం మతం చెందిన వాళ్ళే. ఆయన ఏం చెప్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి అరబ్ ప్రజలందరినీ ఏకం చేసి మనందరికీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు అల్లా. కాబట్టి ఆ అల్లా మీద మీకు అందరికీ కూడా తాగిద్దును కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. సార్ తాగిద్ అంటే విశ్వాసము. సార్ అరబిక్ భాషా పదం. మిమ్మల్ని ఏమడగడు, జస్ట్ గుర్తుపెట్టుకోండి తాగిద్. నేను చెప్పినటువంటి సూక్తులను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజుకు 5 సార్లు నమాజు చేయాలి. సార్ రోజుకు 5 సార్లు నమాజు చేయాలి. ఆ నమాజ్లో రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. ఆ నమాజ్లో ఖచ్చితంగా సలత్ చేయాలి. సలత్ సార్ సలత్ అంటే ఏంటంటే ప్రార్థనలు. సార్ మిమ్మల్ని ఏమనడం నేను బట్టి పట్టుకోకుండా చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అబ్దుల్లా అమీనా దంపతులకు జన్మించినటువంటి మహమ్మద్ 632వ సంవత్సరంలో ఈ ముఖ్యంగా మదీనా నగరం నుంచి వచ్చి ఇస్లాం మతాన్ని స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆయన మక్కా నగరంలో కాబా పర్వతం పైన ఉన్నప్పుడు ఒక రాయి దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకి ఏమైందంటే కొన్ని ప్రవచనాలు వచ్చి ఆయన ప్రవక్తగా మారిపోయడం జరిగింది. ఈ విధంగా అరబ్ జాతులందరినీ ప్రజల్ని ఏకం చేసి ఆ ఏకం చేస్తూ మీరు ఎవరైనా సరే నేను చెప్పినటువంటి ఇస్లాంను స్వీకరించాలంటే పంచసూత్రాలు పాటించాలా. ముఖ్యంగా దేవుని మంది విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దాన్ని తాకిద్ అంటున్నా. రెండవది ఏంటంటే 5 సార్లు నమాజ్ చేయాలి. ఆ నమాజ్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా సలత్ చేయాలి. సలత్ అంటే ఏంటంటే ప్రార్థనలు. ఆ ప్రార్థనలు కూడా 5 సార్లు అన్నాం కదా, మరి ఆ ప్రార్థనలు ఎప్పుడెప్పుడేమో అవసరం జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫజర్ అంటే ఏంటంటే సూర్యోదయం కంటే ముందు. సార్ సూర్యోదయం కంటే ముందు అనగా ఉదయం పూట అనగా మార్నింగ్. సూర్యోదయం కంటే ముందు ఏమంటామంటే ఫజర్. ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఫజర్ అంటే సూర్యోదయం కంటే ముందు తెల్లవారుజాము కాడ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఫజర్ అనేది సూర్యోదయం కంటే ముందే నమాజ్ చేయాలి. సార్ రెండవది జుహర్ అంటే మధ్యాహ్న సమయంలో ఇచ్చేటువంటిది. సార్ మధ్యాహ్న సమయంలో చేసేటువంటి నమాజ్ను చేసేటువంటి సలత్ను ఏమంటామంటే జుహర్ అంటాము. సార్ జుహర్ గుర్తుపెట్టుకోవాలా. 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవాలా. ఎందుకంటే బట్టలు కాకుండా ప్రతిదీ ఆన్సర్ చెప్తున్నాం. సార్ మూడవది అసర్ అంటే సూర్యోస్తమయం కంటే ముందు అంటే సాయంత్రం కాడ అనగా సూర్యాస్తమయం కంటే ముందు 1కి 2 సార్లు చదివితే ఇవన్నీ కూడా బట్టి అట్లుండవు సార్. అసర్ అంటాం. అసర్ అంటే సూర్యాస్తమయం కంటే ముందే చేసేటువంటి సలత్. ఇక నాలుగవది ఏంటంటే మగరిబ్. సార్ మగరిబ్ అంటే ఏంటంటే సూర్యాస్తమయం తరువాత అనగా రాత్రి 8 గంటలకు సూర్యాస్తమయం తరువాత రాత్రికి ఒకటి ఇస్తారు సార్. దాన్ని ఏమంటామంటే ఇషా అంటే రాత్రిపూట. సార్ రాత్రిపూట ఇచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే ఇషా. ఇవి మిమ్మల్ని ఏమి ఎగ్జామ్ వాళ్ళు అడగడం బట్టి పట్టతను 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. ఫజర్ అంటే ఫస్ట్ ఇస్తాం సూర్యోదయం కంటే ముందు. మధ్యాహ్న సమయంలో జుహరు. సార్ సూర్యాస్తమయం కంటే ముందు సాయంత్రం పూట ఇస్తాము. మగరిబ్ అంటే సూర్యాస్తమయం తరువాత. ఇక రాత్రిపూట ఇచ్చేది ఏంటంటే ఇషా అంటాము. ఈ విధంగా ఖచ్చితంగా ఏం చేయాలంటే తాహిద్ దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలా. 5 సార్లు నమాజ్ చేయాలా. ఆ నమాజ్లో ఏం చేయాలంటే సలత్ చేయాలా.
ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక మూడవది ఏంటి? పంచసూత్రాల్లో మూడవది ఖచ్చితంగా ఇస్లాం మతం ప్రకారం 8వ మాసమైనటువంటి రంజాను. సార్, 8వ మాసంలో ఖచ్చితంగా రంజాన్ నెల ఒకటి వస్తుంది. ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం 8వ నెల ఖచ్చితంగా రంజాన్ నెల వస్తుంది. ఈ రంజాన్ నెలలో ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి ప్రతి వ్యక్తి రోజాను ఉండాలి. సార్, రోజా అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం సార్, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఖచ్చితంగా రంజాన్ నెలలో ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే ఇస్లాం మతాన్ని స్వీకరించారో వాళ్ళందరూ కూడా రోజా ఉపవాసాన్ని ఉండాలి. ఇది మూడో పంచసూత్రాల్లో మూడవది. ఇక 4వది చూడండి, ఖచ్చితంగా ప్రతి ముస్లిం జకాత్ చేయాలి. సార్, జకాత్ అంటే దాన ధర్మాలు. వెరీ 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 ఇంపార్టెంట్. సార్, ఎందుకు సార్ అంటే ఇక్కడే నేను మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మధ్యయుగ భారతదేశంలో మనకు 4 రకాల పన్నులు కనపడతాయి సార్. అందులో ఒక పన్ను, ఎందుకంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ పడుతున్నారు కొంతమంది. ఒకటి జిజియా పన్ను, 2 జకాత్ పన్ను, 3 ఖరాజు పన్ను, 4 ఖామ్స్. సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తా, కన్ఫ్యూజ్ లేదు, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. జిజియా అంటే ఏంటంటే సార్, ముస్లిమేతరులపై అంటే ఆ కాలంలో ఎక్కువగా ముస్లింలు కాని వాళ్ళు ఎవరు అంటే హిందువులే. అందుకే జిజియా పన్ను అంటే హిందువులపై వేసేటువంటి పన్నును జిజియా పన్ను అంటాము. సార్, భారతదేశంలో క్రీస్తు శకం 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు ఏం చేశాడంటే, మొట్టమొదటిసారిగా భారతదేశంలో జిజియా పన్నును వేయడం జరిగింది. సార్, సింధు రాజ్యంలో వేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా జిజియా పన్నును క్రీస్తు శకం 712వ సంవత్సరంలో మన భారతదేశంలో ముఖ్యంగా 712లో వస్తుంది సార్. మాట్లాడదాం. మహమ్మద్ బిన్ కాసిం ఏం చేశాడంటే, మొట్టమొదటిసారిగా హిందువులపై పన్నులు వేశాడు. ఈ విధంగా హిందువులపై పన్నులు వేస్తే దాన్ని జిజియా పన్ను అంటాము. మరి జకాత్ అంటే ఏంది? కొంతమంది మధ్యయుగ భారతదేశంలోనే ముస్లింలు కూడా పన్నులు చెల్లించారు. ఏ ముస్లింలు సార్? ఎవరైతే ప్రభు వర్గాలు ఉంటారో, ఎవరైతే డబ్బు బాగా సంపాదించారో, ఎక్కువగా ముస్లింలు ఏం చేస్తారంటే, డబ్బున్న ముస్లింలు ఏం చేస్తారంటే పన్నులు చెల్లించారు రాజులకు. సార్, అసలు ముస్లిం రాజ్యాలే కదా 1206 నుంచి 1857 వరకు అఖండ భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించారు. దీంట్లో 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్లు, 1526 నుంచి 1857 వరకు మొఘల్ సామ్రాజ్యం. ఇంతమంది చక్రవర్తులు ఉంటే ఎందుకు ముస్లింలపై పన్నులు వేశారంటే, ఆ కాలంలో ఈ అధికంగా డబ్బున్నటువంటి ముస్లింలు ఏం చేస్తారంటే పన్నులు కడితే పేదరికంలో ఉన్న ముస్లింలు బాగుపడతారనే ఉద్దేశంతో చక్రవర్తులు ఏం చేస్తారంటే డబ్బున్న వాళ్ళ నుంచి కూడా ఏం చేస్తారంటే పన్నులు వసూలు చేశారు. సార్, మళ్ళీ చెప్తున్నా, జకాత్ అంటే ముస్లింలపై వేసే పన్ను. సార్, ఇక్కడ చూడండి, ఇదేంటి సార్ జకాత్ అంటే దాన ధర్మాలు వచ్చినాయంటే, నిజానికి పోతే ఇస్లాం మత ఆవిర్భావంలో, ఇస్లాం మత పంచసూత్రాల్లో ఎప్పుడో మహమ్మద్ చెప్పాడు. ఏమనంటే, జకాత్ అంటే అర్థం ఏంటంటే దాన ధర్మాలే. ఎవరు దాన ధర్మాలు చేయాలా? ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి డబ్బున్నటువంటి ముస్లింలు ఏం చేస్తారంటే దానం చేస్తారు. ఆ డబ్బులు తీసుకుని ఏం చేస్తారంటే పేదవాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. పేదవాళ్ళను కూడా ఈ ధనవంతులతో సమానంగా చేయడం కోసమే మహమ్మద్ చెప్పాడు. మహమ్మద్ చెప్పిన ఈ జకాత్ని ఏం చేస్తారంటే కొంతమంది చరిత్రకారులు, కొంతమంది రాజులు ఏం చేస్తారంటే దీన్ని పన్నుగా మార్చి ముస్లింలపై కూడా పన్నేశారు. అయ్యా, మహమ్మద్ ప్రవక్తే చెప్పాడు జకాత్ అనేటువంటిది ఇవ్వాలా సార్, దాన ధర్మాలు ఇవ్వండి అంటే కొంతమంది ఇవ్వకపోవచ్చు. అదే దాన ధర్మాల రూపంలో కాకుండా పన్నులు వేస్తామంటే ఖచ్చితంగా ఇస్తారు కదా, పన్ను కట్టాల్సిందే కదా. అందులో భాగంగా కొంతమంది చక్రవర్తులు ఏం చేస్తారంటే ధనికులైనటువంటి ముస్లింల నుంచి వసూలు చేసిన పన్నునే జకాత్. మళ్ళీ చెప్తున్నా, రేపు మీకు ఎగ్జామ్ హాల్లో జకాత్ అనేది అనగా ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ఆప్షన్లు బట్టి సమాధానం చేయండి. జకాత్ అనేది ముస్లింలపై వేసే పన్ను అని గుర్తుపెట్టుకోండి. సార్, ఖరాజ్. సార్, 4 పన్నులు ఏడు చెప్తున్నా. రైతులపై వేసే పన్నును ఏమంటామంటే ఖరాజ్. సార్, రైతులపై వేసే పన్ను అంటే భూములు ఉంటాయి కదా, ముస్లిం పాలనా కాలంలో రైతులపై వేసే పన్నును ఏమంటామంటే ఖరాజ్. రైతులు చెల్లించేటువంటి పన్నులను ఖరాజ్ అంటాం. 1-2 సార్లు చదవండి. సార్, జిజియా అంటే హిందువులపై వేసే పన్ను, జకాత్ అంటే ముస్లింలపై వేసే పన్ను, ఖరాజ్ అంటే రైతులపై వేసే పన్ను. సార్, ఖామ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రాజులు ఏం చేస్తారంటే సైన్యం తీసుకెళ్లి వేరే రాజ్యం మీదకి దండయాత్ర సాగిస్తారు. దండయాత్ర సాగిస్తే సైనికులకి ఏం లాభం ఉంది?
ఏం లాభం ఉంది సైనికులు? ఒరే నేను రాజురా, ఈ రాజ్యం గెలిస్తే నేను ఇంకో ఈ పెద్ద సువిశాల ప్రాంతాన్ని రాజ్యాన్ని చేయిస్తానంటే ఈ రాజుకే కదా లాభము. మరి సైనికులకి ఏం లాభం ఉంది? అదే ముస్లిం సాంప్రదాయంలో ఒకటి ఉంది సార్. ఢిల్లీ సుల్తాన్లో కానీ మొఘల్ సామ్రాజ్యంలో కానీ ఒక మాట ఉంది. ఏం మాట ఉందంటే, ఒరే వేరే రాజ్యం మీద మనం దండయాత్ర సాగిస్తాం. వేరే రాజ్యం మీద దండయాత్ర సాగించినప్పుడు సార్ మన రాజ్యంలో కాదు, వేరే రాజ్యం మీదకి, ఉదాహరణకు సింధు రాజ్యం పైకి మహమ్మద్ బిన్ కాసిం 712 సంవత్సరంలో దండయాత్ర సాగించినప్పుడు వాడు మహమ్మద్ బిన్ కాసిం అని ఎవరు చెప్పినాడు, ఒరే మీరు ఏ నగరాన్నైనా ధ్వంసం చేసుకుంటారా, ఎంతనా లభించినాయి 1/5 వంతు మాత్రం మనం ఏం చేస్తామంటే రాజుకు పంపిద్దాం, అంటే ఖలీఫాకు పంపిద్దాం. సార్ ఖలీఫా అనే పదం జస్ట్ గుర్తుపెట్టుకుని, ఖలీఫాకు పంపిద్దాం, మిగిలిందంతా ఖలీఫా లేదా రాజుకి ఇస్తారు. సార్ రాజు భాగాన్ని ఖాన్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. సార్ ఏదైనా ఇతర రాజ్యం మీదకి దండయాత్ర సాగించినప్పుడు ఆ నగరంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ధాన్యాలు దొరికినాయి అనుకోండి, 1/5 వంతు అంటే 20% సార్. సార్ 100ను 5 భాగాలుగా చేద్దాం. 5 భాగాల్లో ఒక భాగం అంటే 20% కదా. ఆ 20% ఎవరికి చెందుతుందంటే రాజుకు లేదా ఇస్లాం మత పెద్ద అయిన ఖలీఫాకు చెందుతుంది. దీన్ని ఖాన్స్ అంటారు. సార్ మరి 4/5 ఎవరు సార్? అది వీళ్ళకి సైనికులకే. ఇప్పుడు చెప్పండి, ఇతర రాజ్యాల మీద దండయాత్ర సాగించినప్పుడు వారికి ఎంత డబ్బున్నా దొరికినాయి, ఎంత బంగారాన్ని దొరికినాయి. ఆ దొరికిన బంగారాన్ని ఎవడైతే దోచుకోవడం సార్ సైనికులకి ఎట్లా దొరుకుతుందంటే, సైనికులు కొట్టుకుంటూ పోతాడు, చంపుకుంటూ పోతాడు, ఇళ్ళలోకి దూరుతాడు. ఆ దూరి ఆ వాళ్ళలో ఉన్నటువంటి బంగారాన్ని ఆడవాళ్ళు మగవాళ్ళ నుంచి వచ్చే బంగారాన్ని దోచుకుంటాడు. దోచుకున్న దాంట్లో 1/5 వంతు మాత్రమే ఆ రాజుకు కానీ లేదా ఖలీఫాకు ఇస్తారు. మిగిలిన 4/5 భాగం చూడు, అది ఎవరు తీసుకుంటారంటే సైనికులే తీసుకుంటాడు. ఎవడైతే బంగారు విక్కున్నాడో వానికే 4/5 వంతు, 1/5 వంతు మాత్రమే రాజుకి ఇవ్వాలి. సార్ దీన్ని ఖాన్స్ అంటాము. అనగా ఇతర రాజ్యాల మీద దండయాత్ర సాగించినప్పుడు 1/5 వంతు ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ రాజుకు చెందుతుంది లేదా ఖలీఫాకు చెందుతుంది. ఈ విధంగా రాజు భాగము ఖలీఫా భాగాన్ని ఏమంటామంటే ఖాన్స్ అంటాము. సార్ మరి 4/5 భాగం ఎవరికి చెందుతుందంటే ఈ యుద్ధం చేసిన ఈ కష్టపడిన సైనికులకు చెందుతుంది. దీన్ని కూడా ఏమంటారంటే ఘనీమా అంటారు. సార్ మీరు బట్టి పట్టద్దండి సార్, ఇవన్నీ అడుగుతాడంటే 100% అడిగాడు, సివిల్ సర్వీస్ నుంచి అడుగుతూనే ఉన్నాడు. మీరు ఎగ్జామ్ హాల్లో ఒక ప్రశ్న కూడా పట్టకపోకూడదు. మీరు రాసే ఎగ్జామ్లో 80% మీరు ఖచ్చితంగా చేయాలంటే ప్రతిదీ చదవాల్సిందే. ఇవైతే మీరు 100% మస్ట్ చదవాల్సిందే. సార్ ఘనీమా అంటే మాట్లాడతా, ఎందుకంటే మళ్ళీ వస్తాయి ఇవన్నీ. ఇక్కడ చెప్తాను, కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఘనీమా అంటే సైనికుల యొక్క భాగము. సార్ ఖాన్స్ అంటే రాజు భాగము. ఇప్పుడు చూడండి, మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే, ఒరే ముస్లింలు అంటే మీరు దాన ధర్మాలు చేయండి అని చెప్పినాడు, కానీ పన్నులు ఇవ్వమని చెప్పలా. తరువాత కాలంలో దాన్ని జకాత్ అనేది పన్నుగా మార్చుకున్నారు చక్రవర్తులు. సరే, మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే ఖచ్చితంగా జకాత్ను చేయాలి, ప్రతి ఒక్కరూ రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేయండి. సార్ లాస్ట్ 10 సూత్రాల్లో హజ్ యాత్ర చేయండి. సార్ హజ్ యాత్ర ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఏం చేయమంటే హజ్ యాత్ర. సార్ హజ్ యాత్ర అంటే ఏందో కాదు సార్, సౌదీ అరేబియాలో మక్కా నగరంలో కాబా పర్వతం ఉంటుంది కదా. ఎందుకు కాబా పర్వతం అంటే, సార్ కాబా పర్వతం అనేది ఏంది, మహమ్మద్కు జ్ఞానోదయమైన ప్రాంతం. బుద్ధునికి ఎట్లయితే రావి చెట్టు దగ్గర బీహార్లో అయిందో అదే విధంగానే మహమ్మద్కు కాబా పర్వతం దగ్గర మక్కా నగరంలో జ్ఞానోదయమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన కూర్చున్న రాయి చుట్టూ 7 సార్లు తిరగడమే హజ్ యాత్ర. జీవితంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిము ఖచ్చితంగా తను చనిపోయే లోపల హజ్ యాత్ర చేయాలని పంచసూత్రాలను ఈ ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. ఇది మహమ్మద్ ప్రవక్తకు సంబంధించింది. సార్ మళ్ళీ ఈ విధంగా మహమ్మద్ ప్రవక్తగా మారిపోయి ప్రజలందరినీ, అరబ్ జాతి ప్రజలందరినీ ఏకం చేస్తూ నేను ఒక కొత్త మతాన్ని స్థాపిస్తున్నా, దాని పేరు ఏంటంటే ఇస్లాం అని ప్రకటించడం జరిగింది. సార్ ఇస్లాం అంటే ఏంది, రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు. సార్ ఇస్లాం అనేది ఒక అరబిక్ భాషా పదం. సార్ ఇస్లాం అంటే అరబిక్ భాషా పదం. సార్ ఇస్లాం అంటే ఏంది? సార్ అరబిక్ భాషలో ఇస్లాం అంటే ఏంటంటే ప్రపంచ వెలుగు లేదా దేవునికి విధేయత చూపడం, ఇది ఇస్లాం అంటే. సార్ ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రతిదీ నేర్చుకోండి. అసలు ఇస్లాం అనేది ఒక అరబిక్ భాషా పదం. ఇస్లాం అంటే అరబిక్ భాషా పదం. సార్ అరబిక్ భాషలో ఇస్లాం అంటే ఏంటంటే ప్రపంచ వెలుగు లేదా దేవునికి విధేయత చూపడం, అంటే దేవుని పట్ల విధేయంగా ఉండడం అనే ఇస్లాం మతం చెప్తుంది. సరే, మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత చనిపోక ముందే ఏం చేశాడంటే, నేనే
చిట్ట చివరి ప్రవక్తను అని ప్రకటించడం జరిగింది. సార్ నేనే చిట్ట చివరి ప్రవక్తను చెప్పి నా తరువాత వచ్చే వాళ్ళని ఏం చేస్తారంటే నేను ఖలీఫాగా ప్రకటిస్తాను. సార్ ఆయన బ్రతికున్నప్పుడే ఒక మాట మాట్లాడాడు, నేనే చిట్ట చివరి ప్రవక్తను, నేనే చిట్ట చివరి ప్రవక్తను, నేను చనిపోయిన తర్వాత ఖలీఫాగా ప్రకటించడం జరిగింది. సార్ ఖలీఫా అంటే ఏంది? మళ్ళీ చెప్తున్నా, ఖలీఫా అనేది ఒక పదవి. సార్ ఖలీఫా అనేది ఒక పదవి. సార్ ఏంటి సార్ ఖలీఫా అంటే? ముస్లిం మతంలో ఉన్నటువంటి ఖురాన్ను కానీ ముస్లిం మతంలో ఉన్నటువంటి ఆచారాలను సంప్రదాయాలను ఏం చేస్తారంటే ప్రపంచాన్ని వ్యాప్తి చేసేటువంటి ఒక మత పెద్ద. ఏం లేదు సార్, మహమ్మద్ ప్రవక్త ఎంతకాలం బతుకుతాడు? ఎవరైనా 100 సంవత్సరాలే కదా. చనిపోయిన తరువాత ఇస్లాం మతాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయించాలి. ఇస్లాం మతం అనగా ప్రజలందరినీ ఏకం చేయాలి. వీళ్ళ పంచసూత్రాలు ఎక్కడా కూడా మిస్ కాకోకుండా ఒక నియమబద్ధంగా చూసుకోవడానికి ఉన్నటువంటి ఒక పదవి పేరే ఖలీఫా. మరి ఆయన చనిపోక ముందు ఆయన ఏమనుకున్నాడంటే ఎవరు మహమ్మద్ ప్రవక్త చనిపోక ముందు ఏమనుకున్నాడంటే ఆయన మేనమామ ఉన్నాడు, ఆయన పేరు అబూ తాలిబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అబూ తాలిబ్కు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు సర్ ఇమాం అలీ. సార్ ఈ పదాలన్నీ ఒకటే రోజు రావు, గుర్తుపెట్టుకుంటూ వస్తుంది. సార్ జాగ్రత్త అండి. అబూ తాలిబ్ ఎవరో తెలుసు మనకందరికీ. క్రీస్తు శకం 570వ సంవత్సరంలో మహమ్మద్ అబ్దుల్లా మీనా దంపతులు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే అబూ తాలిబ్ అనే మేనమామ పెద్ద చేస్తాడు. ఈ మేనమామకు కొడుకు ఉంటాడు, ఆయన పేరు ఏంటంటే సర్ ఇమాం అలీ. ఈ సర్ ఇమాం అలీకి ఏం చేసిందంటే ఈ ఖదీజాకు అంటే ఆయేషాకు మహమ్మద్కు పుట్టిన బిడ్డ ఉంది, ఆమె పేరు ఫాతిమా. ఈ ఫాతిమానిచ్చి అలీకి పెళ్లి చేస్తాడు. ఫాతిమా ప్రారంభంలో ఏం చెప్తాడంటే, అయ్యా మహమ్మద్ ప్రవక్త అయిన నేను చనిపోయిన తర్వాత ఇస్లాం మతాన్ని ప్రపంచానికి అందించడం కోసం, ఇస్లాం మతాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయడం కోసం నేను ఏం చేస్తానంటే నేనే చివరి ప్రవక్తను కాబట్టి నా తర్వాత ఒక ఖలీఫా అనేటువంటి ఒక పదవిని సృష్టిస్తాను. ఈ ఖలీఫా పదవిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ, ప్రపంచ ప్రజలకు ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేస్తారు. వీళ్ళు ఇది చేసే పని అని చెప్పి నా తర్వాత మొదటి ఖలీఫాగా సర్ ఇమాం అలీ వస్తాడు అని చెప్పడం జరిగింది. అయితే ఈయన చనిపోక ముందే ఈ సర్ ఇమాం అలీలో ఖలీఫా అయ్యే లక్షణాలు లేవని చెప్పడంతో తన భార్య అయిన ఖదీజా లేదా ఆయేషా తండ్రి ఉన్నారు సార్, ఆయన పేరు అబూబకర్. సార్ వెరీ 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 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అబూబకర్ ఎవరంటే ఖదీజా తండ్రి. సార్ మీరు ఇక్కడ అబూ తాలిబ్కు అబూబకర్కు కన్ఫ్యూజ్ పడతారు. 1-2 సార్లు జాగ్రత్త గుర్తుపెట్టండి. సార్ మేనమామ అబూ తాలిబ్, ఆయన కొడుకు సార్ ఇమాం అలీ. ఈయన ఖలీఫా చేయాలనుకుంటే, ఎందుకంటే ఈయన కూతురు అల్లుడే కదా, అంటే ఈయన అల్లుడు అవుతాడు. అయినప్పటికీ ఈయనలో ఖలీఫా అయ్యే లక్షణాలు లేవన్న ఉద్దేశంతో అబూబకర్ను ఖలీఫాగా ప్రకటించడం జరిగింది. సార్ ఎప్పుడైతే అబూబకర్ ఖలీఫాగా ప్రకటిస్తాడో వెంటనే ఈ సర్ ఇమాం అలీ సంబంధించిన వర్గీయులు ఏం చేస్తారంటే అంటే ఖలీఫా ఆయన ప్రకటిస్తేనే వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఇటువంటి నేపథ్యంలో మొదట ఖలీఫాగా మనకి ఎవరు గుర్తుకొస్తారంటే అబూబకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఖలీఫా పదవి ఏ ప్రాంతానికి సంబంధించిందంటే సార్ బాగా గుర్తుపెట్టుకోండి, టర్కీ దేశంలో ఖలీఫా ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. కొన్ని 100 సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగింటారు. సార్ ఖలీఫా పదవి, సార్ ఖిలాఫత్ ఉద్యమం 1919వ సంవత్సరంలో గుర్తుకొస్తుంది. అక్కడ మళ్ళా ఇక్కడ చెప్పినారంటే అక్కడ ఉద్యమాలు వచ్చినప్పుడు నాకు గుర్తుపెట్టుకోవాలా. సార్ ఈ అబూబకర్ అనేటువంటి మొదటి ఖలీఫా టర్కీ ప్రాంతాల్లో ఉంటూ ఈయన ఏం చేస్తాడంటే ప్రపంచానికంతా ఇస్లాంను వ్యాపింపజేస్తూ ఉంటాడు. ఇది ఖలీఫా పదవి. కానీ సర్ ఇమాం అలీ వర్గీయులు ఏం చేశారంటే ఈ ఖలీఫా పదవి మాకు రాలేదనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే సపరేట్ అయ్యారు. అనగా మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఈ ఖలీఫా పదవి కోసం పోరాటం జరుపుతూ ఖలీఫా పదవికి వచ్చినటువంటి సమస్య వల్ల అబూబకర్ వర్గము ఈ సర్ ఇమాం అలీ వర్గము రెండుగా విభజన చెందింది. ఆ విభజన చెందే క్రమంలో అబూబకర్ ఏం చేశాడంటే టర్కీ ప్రాంతంలో ఖలీఫాగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఈ ఖలీఫా అబూబకర్ నుంచి వచ్చినటువంటి ముస్లిం వర్గాన్ని ఏమన్నారంటే సున్నీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సున్నీలు ఎవరంటే ఇస్లాం మతంలోనే మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఖలీఫా పదవి కోసం వచ్చినటువంటి సమస్య వల్ల వేరైపోయినటువంటి అబూబకర్ వర్గాన్ని
వర్గానికి చెందిన వాళ్ళే సున్నీలు. సార్ సున్నీ ముస్లింలు ఈరోజు ప్రపంచంలో క్రిస్టియానిటీ తర్వాత క్రైస్తవ మతం తర్వాత ముస్లింలు అధికంగా ఉన్నారు. ఆ ముస్లింలలో కూడా సున్నీలు ఎక్కువగా ఉన్నారు. సున్నీలు ఎవరంటే టర్కీ దేశంలో ఉన్నటువంటి ఖలీఫా పదవిని ఉన్నటువంటి అబూబకర్ వర్గానికి చెందిన వాళ్ళు. లేదు సార్, ఈయన ఎప్పుడైతే ఖలీఫా పదవి కోసం సర్ ఇమాం అలీ గొడవ పడి వీళ్ళ వర్గం నుంచి వేరుపడి సార్ జాగ్రత్తగా గుర్తుపెళ్ళారు, ఈయన ఇరాన్ దేశంలోకి వచ్చాడు. సార్ ఇరాన్ దేశం, సార్ ఎవరైతే ఇరాన్ దేశంలో సార్ వీళ్ళు ఇరాన్ హెడ్ క్వార్టర్గా ఇరాన్ దేశాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఇక్కడ కూడా ఒక ఖలీఫాని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీళ్ళని ఏమంటామంటే ఇరాన్ దేశంలో ఉన్న వాళ్ళని ఏమంటామంటే షియాలు అంటారు. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే సర్ ఇమాం అలీ బోధనలు, ఈయన కూడా సర్ ఇమాం అలీ కూడా, ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త బతికున్నప్పుడు ఆ బోధనలు ఈయన కూడా చెప్పినాడు. అయితే ఈయనలో ఖలీఫా అయ్యే లక్షణాలు లేవని ఆయన చెప్పినటువంటి బోధనలన్నీ ఎత్తపోయి వాళ్ళ మామ అయినటువంటి సార్ మేనమామ కాదు భార్య తండ్రి సార్ భార్య యొక్క నాన్న అయినటువంటి అబూబకర్కి చెప్పాడు. అప్పుడు ఆయన ఖలీఫాగా ప్రకటించడం జరిగింది. అయితే సార్ ఇమాం అలీ ఆ మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత అబూబకర్ని వ్యతిరేకిస్తూ ఇరాన్ దేశంలోకి పోయి అక్కడ నేనే ఖలీఫాను అని ప్రకటించుకోవడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళని ఏమంటామంటే షియాలు అంటారు. ఈ విధంగా ఖలీఫా పదవి కోసం వచ్చినటువంటి గొడవ వల్ల ఇస్లాం మతం రెండుగా చీలిపోయింది. చీలిపోయిన వర్గమే ఒకరు సున్నీలు గాను ఒకరు షియాలు గాను గుర్తించడం జరిగింది. సున్నీలు ఎక్కడ ఉన్నారంటే టర్కీలో ఎక్కువగా ఉంటారు, షియాలు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే ఇరాన్. ఈరోజు మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లింలు షియా వర్గానికి చెందిన వాళ్ళే. సార్ మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మన ఇండియాలో ఉన్న ముస్లింలు కూడా షియా వర్గానికి చెందిన వాళ్ళే. సార్ ఈ సున్నీలు ఎవరంటే ఎక్కువగా మత ప్రచారం కలిగి ఉన్నవాళ్ళు. తమ మత ప్రచారం కోసం అవతల వాళ్ళని యుద్ధం చేసైనా సరే మన మతంలోకి మార్చుకోవాలనే ధోరణి కలిగి ఉన్నవాళ్ళు సున్నీలు. ఈ సున్నీలు ఎక్కువగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. సార్ మన ఇండియాలో సున్నీలు అంటే ఉన్నారు, ఉదాహరణకు మొఘల్ సామ్రాజ్యం అంతా సున్నీలే కదా. కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా షియాలే. వీళ్ళు ఎవరంటే సర్ ఇమాం అలీ వర్గానికి చెందినటువంటి షియాలు ఎట్లాంటి ముస్లింలు అంటే ఎట్లాంటి ముస్లింలు అంటే మన మతము గొప్పదే, మన మతంతో పాటుగా ఇతర మతాలు కూడా గొప్పవే. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతానికి సంబంధించిన గొప్ప లక్షణాలు అలవర్చుకొని ఉండొచ్చు. కాబట్టి మన మతాల్లోకే ఆహ్వానించాలనే ఉద్దేశం కాదు, వాళ్ళ మతంలో వాళ్ళ గొప్పది కాబట్టి అన్ని మతాలు సమానత్వమే అనేటువంటి భావన కలిగి ఉన్న వాళ్ళు షియాలు. అందుకే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మత కలహాలు ఎందుకు జరగవంటే షియా వర్గంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న వివిధ రకాలైనటువంటి మతాలు కానీ ఆ లౌకిక దేశంలో ఉన్నటువంటి మన ఇండియాలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మత గొడవలు జరగవు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా మత గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు మా మతం గొప్పదంటే లేదు సున్నీలు మా మతమే గొప్పది. సార్ పాకిస్తాన్ దేశం అంతా కూడా మ్యాక్సిమం సున్నీలే, దక్షిణ భారతదేశం వాళ్ళు షియాలు. సార్ ఇరాన్ చూడండి, ఇరాన్లో ఉన్న వాళ్ళు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ భాగం షియాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖలీఫా పదవికి వచ్చిందే సున్నీలు షియాలు. సరే సార్, నెక్స్ట్ మరి ఖురాన్ అంటే ఏంటి? సార్ మనందరికీ తెలిసిందే ఇస్లాం మతం యొక్క పవిత్ర గ్రంథమే ఖురాన్. ఈ ఇస్లాం మతం యొక్క ఖురాన్ ఏంటి? ఖురాన్ అంటే అల్లా వాణి. సార్ అల్లా వాణి ఏంటి సార్? అల్లా వాణి అంటే ఇస్లాం మతంలో దేవుడు ఒక్కడే, విగ్రహారాధన విగ్రహారాధన చేయొద్దండి, సర్వమానవ సౌభ్రాతృత్వం, అందరూ కూడా సమానులే అని చెప్పడం జరిగింది ఇస్లాం మతం. ఈ విధంగా మహమ్మద్ ప్రవక్తకు అల్లా చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఖురాన్ రూపంలో గ్రంథస్థం చేయడం జరిగింది. సార్ ఎవరు గ్రంథస్థం చేయడం జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా. జయద్ ఇబ్నే సాబిద్. సార్ అవసరం లే, ఇబ్నే సాబిద్ గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగారు, సార్ ఖురాన్ను ఎవరు రచించారు? అసలు ఖురాన్ అంటే ఏంటి? సార్ ఇస్లాంల యొక్క ముస్లిం మతం యొక్క పవిత్ర గ్రంథమే ఖురాన్. అసలు ఏంటి ఖురాన్? ఖురాన్ అంటే అల్లాహ్ అని. ఓహో, చాలా మంది ఏమనుకుంటారంటే ఖురాన్ అంటే మహమ్మద్ ప్రవక్త రచించాడేమనుకుంటారు. సార్ ఖురాన్ అనేది జయద్ ఇబ్నే సాబిత్ రచించాడు. సార్ ఎవరి ఖలీఫా ఉన్నప్పుడు? మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఎవరి ఖలీఫా ఉన్నప్పుడు అంటే మొట్టమొదటి ఖలీఫా అబూబకర్. సార్ మనందరికీ తెలిసిందే మహమ్మద్ ప్రవక్త యొక్క మామ తన భార్య అయినటువంటి ఖదీజా యొక్క నాన్న అబూబకర్ టర్కీలో మొదటి ఖలీఫాగా ఉన్నాడు. ఈ అబూబకర్ పాలనా కాలంలో జయద్ ఇబ్నే సాబిత్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఖురాన్ రచించాడు.
ఖురాన్ అంటే అల్లా వాణి. సార్ ఇంకొకటి ఏంటంటే సున్నత్ అనే పదం గుర్తుపెట్టుకోండి. సున్నత్ సార్ ఇవన్నీ అరబిక్ భాష పదాలే కాబట్టి కొంతమందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైతే ముస్లిం పిల్లలు ఎవరైతే వాళ్ళకి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ సున్నత్ అంటే ఏంటంటే, సున్నత్ అంటే మహమ్మద్ సూత్రాలు అని. మహమ్మద్ కనుక్కున్నవి అవే పంచసూత్రాలు సార్. మహమ్మద్ కనుక్కున్నవి, మహమ్మద్ చెప్పినవి. ఈ విధంగా ఈ ఖురాను, ఈ సున్నత్తు, ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే షరియత్ అంటాము. షరియత్ అంటే ముస్లిం సాంప్రదాయ చట్టము. షరియత్ను ఆధారంగా చేసుకుని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. షరియత్ను ఆధారంగా చేసుకుని మొఘల్ సామ్రాజ్య పరిపాలకులు పరిపాలించారు. షరియత్ ఎట్లయితే ప్రాచీన కాలంలో హిందువులకు మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని రాజ్యపాలన సాగించారో, షరియత్ను ఆధారంగా చేసుకుని ఇస్లాం రాజ్యాలు పరిపాలన సాగించారు. షరియత్ అంటే చట్టాలు. ఏం చట్టాలు? ముస్లింల యొక్క చట్టాలు. ఈ షరియత్ ఎక్కడుంది? ఖురాన్లో ఉన్నటువంటి మంచి విషయాలు, సున్నత్ అనగా మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలను కలిపి షరియత్ చట్టంగా అమలు చేయడం జరిగింది. సార్ ఈ పదాలన్నీ బట్టి పడితే రాదు. షరియత్ అంటే ఏంది? ఖురాను, సున్నత్. సున్నత్ అంటే ఏంది? మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనాలు. ఖురాన్ అంటే ఏంది? అల్లా చెప్పిన వాణి. ఈ రెండింటినీ కలిపి షరియత్ చట్టం. ఈ షరియత్ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ముస్లిం పాలకులు చేయడం జరిగింది. సార్ మీకు ఏమవసరంలా, ఖురాన్లో దాదాపుగా 30 భాగాలు ఉంటాయంట. 114 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్ సార్ ఏం అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఖురాన్ అంటే అల్లా అని 30 భాగాలు, 114 చాప్టర్లు. ఈ విధంగా ఇస్లాం మతం ఆవిర్భావంతో ఎక్కడెక్కడో తెగలుగా ఉన్నటువంటి అరబ్ జాతి ప్రజలందరినీ ఏకం చేసి ఒక మతాన్ని, సపరేట్ మతాన్ని స్థాపించదగింది మహమ్మద్ ప్రవక్త. ఎప్పుడైతే మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి మతం ప్రపంచమంతా వ్యాపించింది. అందులో భాగంగా కొన్ని తెగలు ఏం చేశాయంటే బాగా బలోపేతమై వివిధ రాజ్యాల స్థాపనకు పూనుకున్నాయి. మనకు తెలుసు గజనీ రాజ్యమని, గోరీ రాజ్యమని అద్భుతంగా మనం మాట్లాడుకుంటాం. సరే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా భారతదేశంపై ఇస్లాం దండయాత్ర అనగా భారతదేశం మీదికి ఇంకా మహమ్మద్ బిన్ కాసిం అనే కూడా దండయాత్ర సాగించడానికంటే ముందే ఉన్నటువంటి అంశాలు ఇవి. అసలు ఇస్లాం మతం ఎలా పుట్టిందో సార్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంటా సార్ అంటే బట్టి పట్టుకోకుండా చదువుకోవడానికి చాలా ఇంపార్టెంట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ ప్రవక్త ఎక్కడ పుట్టినాడు, అసలు ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆ పాత్రలు గుర్తుపెట్టుకోండి. అబూ బకర్ ఎవడు, అబూ తాలిబ్ ఎవడు, సర్ ఇమాం అలీ ఎవడు. సర్ ఇమాం అలీని ఏమంటారంటే యాక్చువల్గా 4వ ఖలీఫాగా చెప్తారు, కానీ కాదు మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఖలీఫానే. ఎక్కడ? ఇరాన్ దేశంలో. వీళ్ళెవరు? షియాలు అని గుర్తుపెట్టుకోండి. సార్ అన్ని పాత్రలు పెళ్లి పేపర్ ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు విన్నారంటే పాత్రలన్నీ వచ్చేస్తాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఒక స్టోరీ మాదిరి చదువుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.